హాయ్! నేను మీ సిరి. ఎప్పుడు చీరలు, బ్లౌజులు, డ్రెస్‌లు పెట్టే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే వరలక్ష్మి వ్రతానికి నేను ఒక ఆఫర్ పెట్టాను. అందులో చాలా మందే పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలామంది ఆఫర్ ఇప్పటికి ఆ ఆఫర్ బెనిఫిట్స్ ఇప్పటికి తీసుకుంటున్నారు. నేనప్పుడు ఏ ప్రైజెస్‌కైతే చెప్పానో అదే ప్రైజెస్‌కి ఇప్పుడు కూడా కుట్టిస్తున్నాను. కాకపోతే అప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు. మేము గూడా అదే ఎప్పటినుంచో కుట్టించుకుంటున్నాం గదా! మేము గూడా 6 మంత్స్ నుంచి, 8 మంత్స్ నుంచి కుట్టించుకుంటున్నాం కదా! మరి మాకు కూడా ఇయ్యొచ్చు కదా! అని. దాని రూల్ ఈస్ రూల్. దానికి ఆ రూల్ అక్కడి వరకే. తర్వాత గూడా సర్లే మాకు దసరాకి ఆఫర్ పెట్టు, మాకు దీపావళికి ఆఫర్ పెట్టు అని చాలామంది అడిగారు. నేనింకా నెగ్లెక్ట్ చేశాను. ఏం ఆఫర్ అంటే ఏదో పనులు రాని వాళ్ళు పెట్టుకుంటారు. నాకెందుకు ఫుల్‌గా వర్క్ ఉన్నప్పుడు ఆఫర్‌లు పెట్టి మరీ అట్రాక్ట్ చేయవలసిన అవసరం నాకు లేదని. తర్వాత గూడా ఇంకా చాలా మంది జనాలు నన్ను లేదు పెట్టు, ఎప్పుడు నీ దగ్గరే కుట్టించుకుంటున్నాం గదా! వాళ్ళకిచ్చావు మాకియ్యవని చాలా సార్లు అడుగుతున్నారు. సర్లే పెడదాం అనుకున్నాను గానీ, ఏ ఆఫర్ పెడదామనేది నాకస్సలు ఎంత ఆలోచించినా గూడా తెలియలేదు. బాగా ఆలోచించిన తర్వాత వినాయకుడి దయ వల్ల నాకొక ఆలోచనొచ్చింది. వినాయకుడు అని ఎందుకంటున్నానంటే, మీ అందరికీ తెలుసు నాకు ఈ సంవత్సరం వినాయకుడి లడ్డు లాటరీ తగిలిందని. అది కూడా దానితో ఉన్న లడ్డు 11,000కి అట్లా పాటకి వెళ్తే, నాకు మాత్రం రూ. 50కే లాటరీలో వచ్చింది. సో, అదే ఆఫర్ మీకు కూడా పెడదామనుకుంటున్నాను. అదేంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వరకు ఎవ్వరైతే బ్లౌజులు కుట్టించుకోవడానికిస్తారో వాళ్ళందరి పేర్లు రాసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖున లాటరీ కింద తీస్తాను. అందులో ఎవరి పేరొస్తే వాళ్ళకి మాత్రం ఒక బ్లౌజ్ ఫ్రీగా కుట్టిస్తాను. నార్మల్ బ్లౌజ్. మోడల్ మాత్రం కాదు. అలా ఎవ్రీ మంత్ ఉంటది. ఏదో ఒక్క మంత్ కాదు. ఇది కూడా నా దగ్గర కుట్టించుకునే వాళ్ళకి మాత్రమే. అదేంటి మేము గూడా కుట్టించుకుంటాం కదా! మాకు కూడా బెనిఫిట్స్ పెట్టొచ్చు కదా! అని మిగిలిన వాళ్ళంటే, వాళ్ళకి కూడా ఉంటది. ఫస్ట్ మంత్ ఉండదు. నెక్స్ట్ మంత్ నుంచి రన్ అవుతది. ఆ ఆఫర్ రాలేదని ఫీల్ అయిన వాళ్ళందరూ పెట్టించుకోవచ్చు. ఆఫర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా అని నేనిచ్చిన ఆఫర్ చిన్నదైతే కాదు. ఎందుకంటే స్టిచ్చింగ్ రేట్‌లు ఇంతెక్కువున్న ఈ రోజుల్లో ఫ్రీగా కుట్టివ్వడం అనేది అస్సలు ఈజీ థింగ్ అయితే కాదది. సో, ఆఫర్‌ని యూజ్ చేసుకోండి. ఇంకొకటి సర్లే నీకు పని రావట్లేదా? ఇప్పుడు ఆఫర్‌లు పెడుతున్నావా? అంటే నాకైతే పని ఎప్పుడూ ఉంటది. మీ అందరికీ తెలుసు నాది స్టిచ్చింగ్ బిజినెస్సే కాదు క్లాత్ బిజినెస్ కూడా అని. నాకు అయితే ఈ రెండిట్లో అస్సలు ఖాళీనే ఉండదు. కాకపోతే ఈ సంవత్సరం వినాయకుడి దయ వల్ల నిజంగానే ఎందుకో పాజిటివ్ వెబ్స్, పాజిటివ్ థింకింగ్ నా చుట్టూ చాలానే ఉంది. అందులో ఎప్పటినుంచో అడుగుతున్న నాకు ఏం పెట్టాలో గూడా తెలియట్లేదు. ఆలోచించేంత టైం గూడా ఉండట్లేదు. సర్లే ఎందుకో ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! ఇదే లాటరీ మనం పెడితే బావుంటది కదా! మనకు కూడా వినాయకుడు అట్లనే మా ఇంటికొచ్చాడు కదా! అనిపించింది. సో, మీకెవ్వరికైనా కావాలి, ఎప్పటినుంచో ఆఫర్‌లు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి ఇవ్వండి. ఎవ్రీ మంత్ ఉంటదిది. ఓకే. బాయ్.